రాష్ట్రీయ లోక్దల్ ఆఫీసులో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ కి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ కమింగ్ సెప్టెంబర్ 26 వచ్చే 26 సెప్టెంబర్ నాడు గతంలో నేను ఒకసారి చెప్పినట్టుగా జిల్లా వారీగా మేము జాబ్ మేళాస్ నిర్వహిస్తామని. సో 26 సెప్టెంబర్ ఖమ్మంలో నిర్వహిస్తాం. ముందు హైదరాబాద్ లో ఒకటి దాదాపు 200 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరంగల్ కిడ్స్ కాలేజీలో, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ పెద్ద జాబ్ మేళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా సహకరించి, ఎందుకంటే మాకు స్కిల్ మినిస్టర్ మా అఖిల భారత అధ్యక్షుడైనటువంటి రాష్ట్రీయ లోక్దల్ జాతీయ అధ్యక్షుడైనటువంటి జయంత్ చౌదరి గారు మాకు స్కిల్ మన దేశానికి వాళ్ళ ఆఫీసర్స్ అందరి ఇటీవల ఎగ్జాక్ట్ లాస్ట్ మంత్ ఒక జాబ్ మేళా వరంగల్ నిర్వహించాం. దానికి ఇక్కడ 2000 ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. మేము 1200 మందికి జాబ్స్ 100. అదే పద్ధతిలో సెప్టెంబర్ 26 దయచేసి నిరుద్యోగ యువతకు వీళ్ళందరికీ కూడా మీ ద్వారా చేరాలని నేను ఆశిస్తున్నా. 26 ఖమ్మంలో పెట్టి దీనికి కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ మినిస్ట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. మంత్రి గారు కూడా వస్తున్నారు. అట్లాగే వివేక్ వెంకటస్వామి కూడా మన దగ్గర లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వారు కూడా వస్తాను. సో ఇది మెయిన్ ఎజెండా మీకు కూడా చెప్పాలి. తర్వాత మా జానీ వెంకటేష్ చెప్పినట్టు కొంతమంది వాళ్ళ టీఆర్ఎండ్కి చేరుతున్నారు. వారందరూ కూడా మీ ద్వారా స్వాగతం. రెండవ అంశం ఏంటంటే మొన్న వరంగల్లో మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. లక్ష్యం కోసం లక్ష్య సైన్యం. ఈ సైన్యం ఏం చేస్తారు అంటే అవినీతి రహిత సమాజ నిర్మాణం అనేది లక్ష్యం. ఇది సాధించాలి అంటే దానికి సైన్యం కావాలి, యూత్ కావాలి. యూతే రాజకీయాలకు కావాలి. ఆ యూత్ కూడా అవినీతి రహిత సమాజ నిర్మాణంలో క్రియాశీలక భూమిక పోషించాలని ఆశిస్తుంది. అందుకని ఆ ప్రోగ్రామ్ లాస్ట్ మంత్ 11th వరంగల్ పెట్టినటువంటి లక్ష్యం కోసం లక్ష్యం సైన్యం కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంది. అది సెప్టెంబర్ 26 నాడు ఇక్కడ కొనసాగిస్తుంది. అదేంటి అంటే అక్కడ కూడా ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ అధికారులతో చేస్తుంది. ఆర్మీ అధికారులు ఎందుకు అంటే వాళ్ళకైతే క్రమశిక్షణ ఉంటుంది, వాడు నిజాయితీ ఉంటుంది. వాళ్ళు నిజాయితీ ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంకా ఈరోజు మనందరం బాగుంది. కాబట్టి వాళ్ళైతేనే యువతకు తీసుకునే ఉద్దేశంతో లక్ష్యం చూసుకున్న లక్ష్య సైన్యం కొనసాగిపోయినది 26 సెప్టెంబర్కి ఖమ్మంలో కూడా జరుగుతుంది. ఇది రెండో ఐటమ్. ఆ తర్వాత నేను గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, కృతజ్ఞతలో చెప్పాను. సింగరేణి అనే సంస్థ అవినీతికి ఆలవాలం అయిపోయింది. దాన్ని సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని నేను అన్న తర్వాత అన్ని పార్టీలు పట్టుకున్నాను. అందులో విపరీతమైన అవినీతి జరిగి వేలాది కోట్ల కుంభకోణం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి సంస్థను యాక్చువల్లీ దాంట్లో ఉన్న 49% అండ్ 51% స్టేట్, 51, 49% మన కేంద్రం. అట్లా కాకుండా 51% అనేది మన కార్మికులకి ఇవ్వాలి. అంటే కార్మికులే దానికి యజమాని కావాలి. అప్పుడు కానీ ఆ సంస్థ ద్వారా నిజమైనటువంటి ఫలితాలను మన కార్మికులకు అందవు. అదర్వైజ్ ఏందో తర్వాత లాభాలు వచ్చినాయని చెప్పి ఇన్సెంటివ్స్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద డిపెండ్ కావచ్చు. ఆ లాభంలో వాటా భాగస్వామ్యం కార్మికులు లేదు. సో పూర్తి భాగస్వామ్యం అది ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి కార్మికులు. అప్పుడే ఆ సంస్థ నిజంగా మనకు చెందుతుంది. అదర్వైజ్ ఆ 3 కోట్లు అవుతున్నాడు, ఎక్కడ పోతుంది, ఈ దేశంలో ఏ ప్రాంతాలు చెప్తున్నాడు. మా దగ్గర అడవులు మాత్రం ధ్వంసం అయిపోయింది. నేను ఇక్కడ పాఠశాలకు పనిచేశాను. నేను సత్తుపల్లిలో, అక్షరాపేట, ధర్మపేట ఉత్సాహం దట్టమైన అడవులు. ఇప్పుడు అక్కడ ఏం లేవు. అది తీసి ఇచ్చే ఓవర్బర్డెన్ ఆర్టిఫిషియల్ బౌండరీస్ తయారైన తప్ప తాగే నీరు ఆడు
అండర్గ్రౌండ్ బ్లాస్ట్ చేస్తే ఉన్న ఇళ్ళన్నీ నీడలో వస్తాయి. ఇప్పటికి కూడా ఆ ఇళ్లను కంపెనీ వాడు పూర్తి స్థాయిలో కూడా మన కార్మికులకు కట్టించి ఇవ్వలేదు. ఇంకా ఇవ్వడం వస్తారు లేబర్ కానీ అక్కడ పడుకుంటే రాత్రి ఎక్కువ గుర్తులు అది కూడా రాత్రి ఎక్కడ కూలి వాళ్ళ మీద పడదు. అంతా కేర్లెస్ గా కేవలం లాభ ఆర్జన అనేది లక్ష్యంగా డిపెండ్ చేస్తుంది తప్ప లేబర్ వెల్ఫేర్ కార్మికుల సంక్షేమం పనిచేయదు. అందుకని ఏమంటా అంటే ముందు ఆ పునరావాసం కల్పించాలి, ఇల్లు మళ్ళా కట్టాలి, ఏదో ఆర్టిఫిషియల్ వాటి ప్లాంటేషన్ పెట్టాలి. ఏంటంటే మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలి, అందులో స్కీమ్ ఉండదు. ఇక చదివింది అంటే మళ్ళీ ఎంత చదివిందో అంత ప్లాంటేషన్ పెట్టాలి. ఇంతవరకు వాడికి కాబట్టి అది రిస్టోర్ కావాలంటే సాధ్యమైన పని కావాలి. పర్మనెంట్ గా పోయింది డ్యామేజ్, కానీ కనీసం 20-30% అన్న తిరిగి ప్లాంటేషన్స్ కనుక పెడితే కాస్త చూస్తూ మనం గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డిమాండ్ ఆల్రెడీ. కాబట్టి సింగరేణికి సంబంధించి ఆ తేడా వేయడం, దాన్ని కార్మికులకు 51% షేరించి మిగిలిన పాయింట్ వాడితే పంచుకోమని కేంద్రాన్ని అంతేగాని ఇష్టం వచ్చినట్టు డబ్బులు కొట్టుకొని ఓవర్ పడిన పేరు మీద అందరు రాయలసీమ కాంట్రాక్ట్లు ఇప్పటి కూడా తెలంగాణ కాంట్రాక్టర్ తయారు కాదు. మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్ పవర్ స్టేట్ ఇప్పటికి వాడే తెలిపితే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాడే ఆఖరి సింగరేణి ఓవర్ పట్టింది దానికి కూడా మనం బయట రావాలి. ఆయన కూడా బయట ఉండే. కాబట్టి వేలాది కోట్ల కుంభకోణం మీద నిష్పక్షపాతంగా ఈరోజు ఎంక్వైరీ జరగాలి అంటే దానికి టీబీఐ సాధ్యపడుతుంది. కాబట్టి దానికి ప్రత్యేకమైన రాష్ట్ర ప్రభుత్వం పరిమితులు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? వాటాదారు కేంద్రమే, పార్టీ నువ్వే వాటాదారు. కాబట్టి నువ్వే ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ థర్డ్ ఐటమ్ మీద డిమాండ్ సింగరేణి అది లేబర్ ప్లస్ సిబిఐ ద్వారా గతంలో జరిగిన అవకతవకలు వేలాది భేటీ చేయాలి. దానికి బాధ్యులైనటువంటి అధికారులు, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళ అరెస్ట్ చేయాలి లేదా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఇవి కాకుండా కొన్ని విషయాలు లోకల్ గా ఈ విత్తనాలకు సంబంధించి నకిలీ విత్తనాలు రైతులు నష్టపోయారు. సకాలంలో పంట వాడు ధాన్యాన్ని కొనకపోవడం వల్ల నష్టం జరిగింది. వీటన్నిటి కూడా నష్టాలు భర్తీ చేయాలని అధ్యక్షుల వారు సూచిస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రత్యక్ష కార్యాచరణ డిమాండ్ చేయడమే కాకుండా ఈ ఆగస్టు 10th దీనికి సంబంధించిన ప్రత్యక్ష కార్యాచరణ కూడా ఆర్ఎల్ఈ కరెక్టేటెడ్ ధర్నాలు ఇక్కడ కొత్తగూడలో, అదేవిధంగా ఖమ్మంలో ప్రత్యక్ష కార్యాచరణ దీక్షా శిబిరాన్ని డిమాండ్ చేస్తూ రైతులను అందుకోవాల్సిందిగా ఇంకొక పాయింట్ కింద విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్సీగా కాంట్రిబ్యూట్ చేశారు 2 సార్లు. అయితే మొదటిసారి మీ అందరి ఆశీర్వాదంతో ఉగవిడి చల్లగారులే బాగానే బయట ఉన్నాను, బయట ఇచ్చున్నాను. అది మన తీర్మానం మన నిలబడితే 3-4 రోజులు లెక్క పెట్టినట్టు అది కూడా 45 గంటలు లెక్క పెడితే కానీ నేను బయటపడి రెండోసారి వచ్చేవారు. ఖమ్మంలో కూడా తెలంగాణ వాదం వచ్చింది, ఎంటైర్ తెలంగాణలో ఒకే వచ్చింది. దానివల్ల అనేది మీ ఆశీర్వాదం ఉన్నారండి. 91% ఓట్లు వచ్చారు. లెక్క పెట్టడం గంట లోపల అయిపోయింది. 1 అవర్ నేను డిక్లేర్ చేసింది నేనే ఎమ్మెల్సీ. ఆ తర్వాత నేను కాంటెస్ట్ చేయాలి. సో మీ ద్వారా నేను చెప్తున్నా అంటే అమ్మవాళ్ళకి అప్పీల్ చేస్తున్నా, ఈసారి నేను కాంటెస్ట్ చేస్తున్నాను. ఈ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ నుంచి ఎమ్మెల్సీగా మరొకసారి బయటకు దిగి మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతున్నా, ఖమ్మం ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నా. మీకు తెలిసి నేను గార్ల కుక్కపోతారని చెందిన వాడిని. ఈ 3 జిల్లాలు నాకు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధానమైనటువంటి మా ఊరైతే కుక్కపోతారు గార్ల. కాబట్టి ఈ జిల్లా వాసిగా మరొకసారి మీ ఆశీర్వాదం నాకు కావాలని, అది విదిన్ 2 months లో గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ప్రకారం ఏం పెట్టిందంటే ఆ పాత లిస్టు చదవట మళ్ళీ కొత్తగా ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోవాలి. ఇది ప్రకారం రిజిస్ట్రేషన్ పర్మనెంట్ ఉండాలి. మళ్ళీ అదే గ్రాడ్యుయేట్ పోయి మళ్ళీ తీసుకుపోయి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసిన ఇది కరెక్ట్ కాదు సిస్టమ్. పాత వాళ్ళు ఉండేవంటే కొత్త వాళ్ళని అప్పీల్ చేయండి, మళ్ళీ ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఏంటి. పాత వాళ్ళని అడిగితే
నెంబర్స్ ప్రాసెస్ చాలా కొద్దిగా కష్టంతో కూడిన ప్రాసెస్. గవర్నమెంట్ అనేది ఇంత ఈజీ కాదు. సో నేను అండర్ గ్రాడ్యుయేట్స్ అప్పీల్ చేస్తున్నాను. ఇది 1 month లో మీకు నోటిఫికేషన్ వచ్చింది. దయచేసి ఎన్రోల్మెంట్ అనేది చేసుకోండి. అప్పుడే మీకు ఓటు ఉంటుంది. ఎన్రోల్మెంట్ చేయడం ఉంటేనే డిగ్రీ సర్టిఫికేట్ పట్టకపోతే ఓటు ఇయ్యారు. సో ఆటోమేటిక్ బై డిఫాల్ట్ ఓటు కాగలరు. ఖచ్చితంగా